Congratulations, Olga Video, for 17 million. Thank you. సార్ జనరేషన్స్ మీరు ఇప్పటికి 3 తరాలు చూసారు, యాక్టింగ్ చూసారు, ప్రొడక్షన్ చూసారు, అన్ని చూసారు. అయితే ఏదో ఒక మంచి ప్యాషన్ తో వచ్చిన హీరోయిన్స్ కానీ హీరోలు కానీ కొన్నాళ్ళు వాళ్ళకి నచ్చిన దాంట్లోనే యాక్ట్ చేస్తున్నారు. బట్ అలా కాకుండా పేరు రావాలి, లేకపోతే ఈ రోజు నేను హిట్ కొట్టాలి అనుకున్నప్పుడు కొన్ని తప్పట్లేదు అని ఎక్కువగా RX100 టైప్ లోనో లేకపోతే డీజే టిల్లు టైప్ లోనో మూవీస్ చేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ క్యారెక్టర్ ని కూడా పక్కన పెట్టి చేసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి టాలీవుడ్ లో అనేది ఒక టాక్ ఉంది. మీరేమంటారు దాన్ని? అది మనం అలా అనుకోవడం లేదండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్నవాళ్ళు అన్ని రకాలు చేయగలిగిన వాళ్ళు రియల్ ఆర్టిస్ట్ అండి. అన్ని రకాలు అంటే పలానా ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆర్టిస్ట్ సౌందర్య గారు అనుకోండి. సౌందర్య గారు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బాగా చేశారు, కమర్షియల్ బాగా చేశారు ఆవిడ. ఓకే, అలా మనకి ఒక చట్టానికి ఇదైపోవడం కాదు, ఆర్టిస్టే అన్ని చెయ్యాలండి. వాళ్ళకి ఛాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని మనం అనుకున్నప్పుడు ఆయన అన్ని యాక్షన్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూనే స్వయం కృషి చేశారు, రుద్రవీణ చేశారు, ఇలాంటి సినిమాలు కూడా అపద్బాధుడు ఇలాంటి సినిమాలు చేశారు. సో వాళ్ళకి మడికట్టుకుంటే అదే కూర్చుంటే వాళ్ళ కెరీర్ వాళ్ళకి కరెక్ట్ కాదు. కరెక్టే సార్, మీరు అన్న మాట ప్రకారం చూసుకుంటే అన్ని చెయ్యాలి, నోట్ దిస్ పాయింట్ అనుకున్నా. బట్ ఇప్పుడు అన్ని రావట్లేదు కదా, యూత్ చూస్తుంది, మనం అనుకున్నట్టుగా యూత్ చూస్తుంది అవే, కాబట్టి అసలు అన్ని అనేవి లేవు. అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పాపం. అంతే, ఏం చేస్తారు, అయితే కమర్షియల్ ఉన్నాయి, అలా కాదంటే ఇంకా ఈ లైక్ కొంచెం కమర్షియల్ అంటే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, ఓన్లీ మనకు ఊహించుకోలేని సినిమాలు VFX తోనే ఉన్నాయి, లైక్ బాహుబలి ఇలాంటివే ఉన్నాయి. అలా కాదు అంటే డీజే టిల్లు, RX100 లాంటి సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇలా కాకుండా అయితే లేవు సినిమాలు. వస్తున్నాయండి. ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలండి. ఇప్పుడు కొత్తగా కొంచెం ఎక్స్పెరిమెంటల్ సినిమాకి వాళ్ళు కూడా తగ్గించుకోవడమో, రెమ్యునరేషన్స్ తగ్గించుకోవడమో, లేకపోతే డేట్స్ ఎక్కువ ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది చేస్తే నిజంగా చేద్దాం అనుకున్నాడు కూడా వెళ్ళే అవకాశం వస్తుంది. ఓకే, టాలీవుడ్ లో కాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయంటారా? అదే లేవండి, లేవు. షూర్, సినిమాకి ఎవరు కావాలో అదే నాకు తెలిసి. మీరు ఓకే అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎలాగంటారు మీరు? కాస్ట్ ఫీలింగ్ కానీ లేకపోతే మా వాళ్ళనే తీసుకోవాలి, మా దగ్గర ఉండాలి అనేది అది అస్సలు లేదండి. బట్ ఇప్పుడు ఓటీటీ ప్రపంచం అయిపోయింది. ఓటీటీని కొంతమంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, అంటే ఓటీటీ అనేది ఒక వరం అనే వాళ్ళు ఒకరైతే, ఇంకొకరు కేవలం ఓటీటీ వల్లనే సినిమా కిల్ అయిపోతుంది అనే వాళ్ళు ఒకరున్నారు. మీరేమంటారు? ఓటీటీ వల్ల కిల్ అవుతుంది అని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓటీటీ కూడా సినిమా రిలీజ్ అయిన పలానా ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని వారాల తర్వాత రిలీజ్ చేయాలని కండిషన్స్ ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. సో అది కిల్ అయిపోతుంది కాదు. ఓటీటీ అంటే సినిమాలకి, అన్ని సినిమాలకి మామూలు సామాన్య ప్రేక్షకుడికి వెళ్ళలేడు, కొన్ని సెలెక్టెడ్ సినిమాలకి వెళ్ళగలడు. ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ కానీ ఇందాక మీరు చెప్పినట్టు హెవీ ఒక థియేటర్కి బట్టి ప్లేస్కి వెళ్ళాలంటే ఎంత అవుతుంది అంత అవుతుంది అంటున్నారు కదా. సో అలాంటి ప్రేక్షకుడు ఇంకా యావరేజ్గా ఉన్న సినిమాలకి అట్లకంతా అటెంప్ట్ చేయడం, డైరెక్ట్ సూపర్ హిట్ సినిమాలకి అట్లకి వెళ్తారు. ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ లో చూడాలి అనేవే వెళ్తారు. మిగతా అట్లకి దే ప్రిఫర్ ఓటీటీ. అందుకోసం ఓటీటీ మార్కెట్ కూడా ఈక్వల్ గా, అంటే ఓటీటీ కూడా మనీ మనం మంత్లీ పే చేయాలి కదా, కాకపోతే అది చాలా చాలా నెగ్లిజిబుల్ అండి. ఎందుకంటే మీకు 150 రూపాయలు అంత పే చేస్తే మీకు ఎన్నో వందల ప్రోగ్రామ్స్ చూసేసుకోవచ్చు. సో అది సెలెక్ట్ చేసుకోవడం మన బాధగా అంత కష్టంగా ఉంది, అన్ని ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి అది బాగుంటుందండి. మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు ప్రతి సినిమా థియేటర్ లో చూడాలి, ఫ్యామిలీ తోటి అన్నది కుదరదు. అలాంటి వాళ్ళకి ఓటీటీ మంచిది. మేకర్స్ గా చూస్తే, సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ గా చూస్తే మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఓటీటీ మంచి ప్లాట్ఫామ్ అయిందండి. ఓకే, ఎక్స్పెరిమెంట్స్ అంటే ఇప్పుడు అక్కడ సెన్సార్ లేదు కాబట్టి, సెన్సార్ లేదు, బోల్డ్ గా ఉంటాయి. బోల్డ్ ఒకటే కాకుండా బోల్డ్ నేను ఒప్పుకుంటా, తప్పే అది. అది కూడా త్వరలో రాబోతుంది అనుకుంటాను నేను, నాకు తెలిసి. బట్ కొన్ని సబ్జెక్ట్స్ స్క్రీన్ మీద మనం డేర్ చేయలేని ఓటీటీలో చేయొచ్చు. మంచి మంచి బయోపిక్స్ కానీ, మంచి మంచి హిస్టరీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ చాలా మట్టుకి సక్సెస్ అయినాయి అన్నట్టు.